పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ 1/p ప్లస్ క్యూ ప్లస్ ఆర్. ఈ మూడింటిని కూడితే నాకు ఒక చరరాశి వస్తుంది, ఎక్స్ అనుకుందాం. ఇదేమవుతుంది 1/x. ఎక్స్ ప్లస్ 1/x చరరాశి, దాని యొక్క విలోమము కూడితే మినిమం వాల్యూ ఎంత? మినిమమే అడుగుతున్నాడు, కనిష్ట విలువ అడుగుతున్నాడు. ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ టీటా దీని యొక్క మినిమం వాల్యూ అడిగిన, టాన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా దీని యొక్క మినిమం వాల్యూ కనిష్ట వాల్యూ అడిగిన, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈ మూడిటి యొక్క మినిమం వాల్యూ ఏమవుతుంది సార్? ఆన్సర్ అన్నిటికీ 2 ఆన్సర్ అవుతుంది. అన్నిటికీ ఆన్సర్ మినిమం వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. సార్ ఎందుకు సార్ అవుతుందంటే కొసీకెంట్ స్క్వేర్ టీటాని మనము 1/sin స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. దీన్ని చరరాశి, దాని యొక్క విలోమము టాన్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటాని 1/tan స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ టీటా సీకెంట్ స్క్వేర్ టీటాని 1/cos స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఒక చరరాశి, దాని యొక్క విలోమము కూడితే వచ్చే మినిమం వాల్యూ ఎంత? 2. కనిష్ట విలువ ఎంత? 2. ఎక్స్ గనక సహజ సంఖ్య అయ్యుండి, పాజిటివ్ రియల్ నంబర్ అయ్యుండి, చరరాశి దాని యొక్క విలోమము మొత్తము మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ మూడింటిని కలిపితే ఒక చరరాశి అనుకుందాం. ఈ మూడింటిని కలిపితే ఒక చరరాశి అని అనుకుందాం. చరరాశి అండ్ దాని యొక్క విలోమం యొక్క మినిమం వాల్యూ ఎంత? 2. చాలా ఈజీ క్వశ్చన్. p ప్లస్ 1/p p ప్లస్ 1/p ఇంకొకటి 4q ప్లస్ 1/4q 4q ప్లస్ 1/4q రైట్. ఇది 7r ప్లస్ 1/7r 7r ప్లస్ 1/7r. ఇది 9s ప్లస్ 9/s 9s ప్లస్ 9/s 9s ప్లస్ 9/s. 100లో 99 మంది లాజిక్ తెలుసు, కానీ క్వశ్చన్లో తొందరపడి చరరాశి అండ్ దెన్ మిస్టేక్ ఏం చేస్తారంటే, తొందరపడి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే చరరాశి దాని విలోమము 2 2 2 2 ఆన్సర్ 16 టక్కున మీకు కనపడుతుంది, దాన్ని టిక్కు పెడతారు. టక్కున మీరు 16 కనబడుతుంది, దాన్ని టిక్కు పెడతారు. చరరాశి దాని విలోమము, చరరాశి దాని విలోమము, చరరాశి దాని విలోమము టక్కుని చూస్తారు. కానీ ఇక్కడ చూడండి సార్, 9s ప్లస్ 9/s 9s ప్లస్ 9/s 9s యొక్క విలోమం ఏంటి సార్? 9/s కాదు, 1/9s. 9s యొక్క విలోమం ఏంటి? 1/9s. కానీ క్వశ్చన్లో ఏమిచ్చాడు? 9/s ఇచ్చాడు. దీనికి దయచేసి 2 చెయ్యకండి. అందరికీ మిస్టేక్ అర్థమైంది కదా సార్? సో చరరాశి దాని విలోమము మినిమం కనిష్ట వాల్యూ ఎప్పుడూ 2. చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ ఎప్పుడూ 2. చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ 2. ఇక్కడ 9 కామన్ తీస్తే s ప్లస్ 1/s. చరరాశి దాని యొక్క విలోమము మినిమం వాల్యూ 2. 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఇంటూ 9 ఇంటూ చరరాశి దాని యొక్క విలోమము 72 2s are 144. ఈ ఇచ్చిన సమీకరణం యొక్క కనిష్ట వాల్యూ ఎంత? 144.